నిర్గమాకాండము 32వ అధ్యాయము 16వ వచనములో మోషే సీనాయి పర్వతం మీద ఉన్నటువంటి దేవుని యొద్దకు వెళ్ళి శాసనములు కలిగినటువంటి 2 పలకలను తీసుకుని వచ్చాడు. ఆ పలకలు దేవుడు చేసినవి, దేవుని చేవ్రాత అని వ్రాయబడి ఉన్నది. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, కొండ క్రింద ఇశ్రాయేలు ప్రజలు విస్తారమైన పాపం చేస్తూ ఉండగా మోషే కొండ దిగి వచ్చి ఆ పలకలు పగలగొట్టాడు. ఆ పలకలు మోషే పగలగొట్టుట దేవుని చిత్తము. చాలామంది సేవకులు మోషే పలకలను పగలగొట్టాడు, మోషే బండను కొట్టాడు, అందుకనే కనానులో ప్రవేశించలేదు అని అంటూ ఉన్నారు. కనానులో ప్రవేశించకపోతే ఏమి, సియోను పట్టణంలో పరలోక రాజ్యంలో మోషే ప్రవేశిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, నిర్గమాకాండం 34వ అధ్యాయం 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మరలా మోషేతో అంటాడు, మొదటి పలకల వంటి 2 పలకలను నీవు చెక్కుము అన్నాడు. అంటే ఈసారి పలకలు చెక్కే అవకాశం దేవుడు మానవునికి అనుగ్రహించాడు. కారణం ఏంటంటే, మొట్టమొదట దేవుడు చేసినటువంటి నిబంధనలో అక్షరార్థమైన నిబంధన, ధర్మశాస్త్రములో ఇశ్రాయేలు ప్రజలు నిలవలేకపోయారు. ఆ నిబంధనను స్థిరపరచటానికే దేవుడు క్రొత్త నిబంధనను తయారు చేశాడు. దీనికి అనుబంధమైన మాట ఏమిటంటే, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 8 నుండి చివరి వరకు మనం చూసినట్లయితే, ఆ కాలమందు నేను ఒక నిబంధన చేస్తున్నాను, ఆ నిబంధన ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకొని వచ్చినప్పుడు చేసినటువంటి నిబంధన కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. అయితే ఆ ధర్మశాస్త్రాన్ని స్థిరపరచడానికే దేవుడు క్రొత్త నిబంధనను ఏర్పాటు చేశాడు. గ్లోరీ టు గాడ్.